లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో సడన్గా వాతావరణం మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల వర్షం పడింది. జనగామ, ములుగు జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. అటు ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గత 2-3 రోజులుగా చిత్తూరు జిల్లాలో వాతావరణం మారిపోయింది. తిరుమలలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం దాటికి తిరుమల వీధులు జలమయమయ్యాయి. దర్శనానికి వెళ్లే భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఎండల్లో వణికిపోతున్న ప్రజలకు వాతావరణం శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో 3 రోజుల్లో ఏపీలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణ కూడా వర్ష సూచన ఉంది. తెలంగాణలో ఇవాల్టి నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాద్, రంగారెడ్డి, జనగాం, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలో వర్షం పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుములు ఉండవచ్చని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.